నమస్తే. యాదగిరి గుట్టపై కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి భక్తులు రకరకాల మార్గాల్లో, రకరకాల వాహనాల్లో యాదగిరి గుట్ట చేరుకుంటారు. యాదగిరి గుట్ట అనేది హైదరాబాద్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడికి రావడానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి, అలాగే సికింద్రాబాద్ నుంచి బస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉప్పల్ మీదుగా వస్తుంటాయి. కార్లలో వెళ్లే వారికి ప్రత్యేకంగా పార్కింగ్లు ఉంటాయి. అదే బస్సుల్లో వచ్చేవారు కొత్తగా నిర్మించినటువంటి బస్టాండ్కు చేరుకోవాలి. ఆ కొత్త బస్టాండ్ నుంచి ఆలయం ఏర్పాటు చేసిన మినీ బస్సుల్లో కొండపైకి చేరాల్సి ఉంటుంది. ఈ బస్టాండ్ నుంచి చూస్తే కొండపైన ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది. బస్టాండ్కు పడమర దిక్కున రకరకాల వసతులను కల్పించింది యాదగిరిగుట్ట దేవస్థానం. బస్టాండ్కి ఎదురుగానే గ్రీనరీ ఉంది, విశాలమైనటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. బస్టాండ్కు పశ్చిమ దిశన వెళ్తే ఇక్కడ భక్తుల కోసం రకరకాల వసతులు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇక విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి. భక్తులు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు, రకరకాల వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. కాస్త ముందుకు వెళ్తే స్వామివారికి తలనీలాలు సమర్పించాలనుకునే భక్తుల కోసం కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్టకు ఎదురుగా కార్తీక దీపాలు కానీ, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పూజలు చేయడానికి, దీపాలు వెలిగించడానికి వసతులు కూడా ఉన్నాయి. కళ్యాణకట్ట నుంచి కాస్త ముందుకు వెళితే అక్కడ అన్నదాన సత్రం ఉంది. అన్నదాన సత్రంలో రోజు వేలాది మందికి అన్నదానం చేస్తారు. ఇవి బస్టాండ్కు సమీపంలో ఉన్నటువంటి రకరకాల వసతులు. ఇక కొండపైకి చేరాలి అని అంటే దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి మినీ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మినీ బస్సులు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. మినీ బస్సులు కారు పార్కింగ్ పక్క నుంచి ఘాట్ రోడ్ వెంట పైకి వెళ్తాయి. కార్ పార్కింగ్ అంటే వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చేటటువంటి వ్యక్తులు ఈ పార్కింగ్ దగ్గరే కార్లను పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఈ మినీ బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. కొండపైన అక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. కాకపోతే అక్కడ ఒక 300 కంటే ఎక్కువ పార్కింగ్ చేసేటటువంటి అవకాశం లేదు. అందుకే భక్తులంతా ఎక్కువగా ఈ కార్ పార్కింగ్లోనే కార్లు పార్కింగ్ చేసి అక్కడి నుంచి మినీ బస్సుల్లోనే ఆలయానికి చేరుకుంటారు. మినీ బస్సు ఆలయానికి చేరేటటువంటి మార్గంలో విశాలమైనటువంటి రోడ్లు, విశాలమైనటువంటి కూడళ్ళు, అక్కడ కూడా ఎక్కడ చూసినా మనకు గ్రీనరీ కనిపిస్తుంది. అంటే పచ్చదనం కనువిందు చేస్తుంది. సో కార్ పార్కింగ్ నుంచి ముందుకు వెళ్తే కొండపైకి చేరేటటువంటి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది యాదగిరి గుట్టపైకి చేరేటటువంటి ఘాట్ రోడ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి ఆలయానికి చేరడానికి 1 కిలోమీటరు ఈ మినీ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. సో దీని పక్కన కూడా ఘాట్ రోడ్ పక్కన కూడా రకరకాల వసతులకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ మొత్తం పచ్చదనం అనేది కనువిందు చేస్తుంది. రకరకాల చెట్లు, పూల మొక్కలు ఇవన్నీ కూడా ఆలయం పై వరకు, అంటే రకరకాల లేయర్లలో వీటన్నిటిని నాటారు. సో మొత్తం పచ్చదనంగా కనిపిస్తుంది. ఈ ఘాట్ రోడ్ అనేది ఫ్లైఓవర్గా నిర్మించారు. సో ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి ఆలయానికి చేరే వరకు విశాలమైనటువంటి ఫ్లైఓవర్ వేశారు. ఈ పైన విశాలమైనటువంటి రోడ్డు ఉన్నాయి. ఒకవైపు బస్సులకు వదిలితే మరోవైపు ఆటోలు వెళ్ళడానికి నిర్మించారు.
సో పక్కనే గుట్ట, దానిపైనటువంటి రకరకాలైనటువంటి మొక్కలు, పూల మొక్కలు, చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ కూడా భక్తులకు కనువిందు చేస్తాయి. ఘాట్ రోడ్డులో వెళ్తూ ఉన్న కొద్దీ, మూల మలుపులో తిరుగుతూ వెళ్తున్న కొద్దీ, ఆలయానికి సమీపిస్తున్న కొద్దీ ఆలయం పైనుంచి స్వామివారి పాటలు వినిపిస్తూ ఉంటాయి. భక్తి భావం అనేది ఉప్పొంగుతుంది. ఎడమవైపున చూస్తే రకరకాల నిర్మాణాలు, యాదగిరి పట్టణం ఇవన్నీ కనిపిస్తాయి. అదే బస్సులో కుడివైపుకు చూస్తే వెళ్ళేటప్పుడు అక్కడ కూడా రకరకాల వసతులు, కొండలు కూడా ఉన్నాయి, విశాలమైనటువంటి రహదారులు కూడా ఉన్నాయి. కొండపైన కూడా ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్కు ఈ మినీ బస్సులు చేరుకుంటాయి. లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంది అండ్ బైక్ పార్కింగ్ ఉంది. రైట్ సైడ్లో మినీ బస్సులు అనేవి ఆగుతాయి. కొత్త బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి భక్తులను ఇక్కడ ఆలయం వద్ద వదిలేసి ఇక్కడి నుంచి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చిన భక్తులను అవే బస్సుల్లో భక్తులను తీసుకెళ్ళి కొత్త బస్ స్టాండ్లో వదిలిపెడతారు. దాదాపు 10 వరకు దేవస్థానం మినీ బస్సులు ఉన్నాయి. సో ఈ బస్ స్టాండ్లో భక్తులను దింపేసిన తర్వాత ఇక్కడి నుంచే మన కొండపైకి చేరాల్సి ఉంటుంది. కొండకు సమీపంలో ఉన్నటువంటి ఈ కొత్త బస్ స్టాండ్లోనే ఎంట్రన్స్ కూడా ఉంది. ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంది. ఇక్కడే మనం తీసుకెళ్లేటటువంటి బ్యాగులను అక్కడ లాకర్లో పెట్టాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లను కూడా ఆలయంలోకి అలో చేయరు కాబట్టి వాటిని కూడా ఇక్కడే లాకర్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సర్వదర్శనానికి ఈ బస్టాండ్ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు ఈ 4 ఫ్లోర్లు పైకి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టయితే మధ్య మధ్యలో కంపార్ట్మెంట్లో ఉంటాయి, తక్కువగా ఉన్నట్టయితే నేరుగా పంపించేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింది ఫ్లోర్కి దిగాల్సి ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒకవేళ ఆలయం పక్కన ఫోటోలు, వీడియోలు తీసుకోవాలి అని అంటే కిందికి వచ్చి మొబైల్ ఫోన్స్ని తీసుకెళ్ళొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఒక దారి కూడా ఉంది. ఇది అత్యంత సమీపంలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మొబైల్స్ తీసుకొచ్చి మళ్ళీ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయితే అక్కడికి మళ్ళీ ఈ కొండ పక్కనే ఉన్నటువంటి బస్టాండ్కు చేరుకోవాలి. అక్కడి నుంచి దేవస్థానం మినీ బస్సులు భక్తులను కొత్త బస్టాండ్కు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాయి. సో అక్కడి నుంచి ప్రయాణికులంతా తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. ఇది యాదగిరి గుట్టకు చేరుకునేటటువంటి మార్గానికి సంబంధించినటువంటి ఆ వీడియో. సో ఇక కొండపైన స్వామివారి దర్శనం, అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి రెండో వీడియోలో చూద్దాం. దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. నమస్తే.